హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శ్రీ పరభవనామ సంవత్సరం ఉగాది నుండి జరిగేది ఇదే. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు ఎన్నో వింతలు, విశేషాలు, సంఘటనలు జరిగాయి. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది, అలాగే ఏ నెలలో ఏం జరుగుతుంది అనే విషయాలు చాలా వివరంగా వివరించి చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఉగాది కొత్త తెలుగు సంవత్సరం నుండి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా జరిగాయి. ఈ తెలుగు సంవత్సరం నుండి ఏం జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. 2025లో విపరీతమైన వర్షాలు పడతాయని ఆయన ముందే చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే చాలా వర్షాలు పడ్డాయి. ఎంతో పంట నష్టం జరిగింది. అలాగే 2026లో విపరీతమైన చలి ఉంటుందట. అలాగే ఈ సంవత్సరంలో తట్టుకోలేనంత ఎండలు ఉంటాయి. దానివల్ల కొంతమంది చనిపోతారట. స్త్రీ పురుషుల్లో కామ కోరికలు ఎక్కువగా పెరుగుతాయి. స్త్రీలు పురుషులు కట్టుబాట్లు మరచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారట. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతాయట. రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది, పురుషులకు ఆయుష్ తగ్గుతుందట. స్త్రీలు మందు, సిగరెట్లు తాగడం వంటివి ఎక్కువగా పెరుగుతాయట. అలాగే స్త్రీలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. తులం బంగారం లక్షను దాటిపోతుంది. రోజుకి బంగారం ధర విపరీత పెరుగుతుంది. ఆయన చెప్పిన విధంగానే తులం బంగారం 1,00,000 రూపాయలను దాటిపోయింది. రాబోయే రోజుల్లో ముత్యమంత బంగారం కూడా దొరకదట. బంగారం కోసం ఒకరినొకరు చంపుకుంటారు. ఈ 2026లో కరోనా లాంటి ఒక కొత్త రోగం వస్తుందట. అది తాకిన వారు శరీరం పైన బొబ్బలు లేచి మరణిస్తారు. అలాగే ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుందట. అది చూసిన వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. సగం జనాభా తగ్గిపోతుందట. అలాగే తిరుపతికి వెళ్ళే దారులన్నీ మూసుకుపోతాయి. తిరుమల సంపాదనను 6 మంది దొంగలు దోచుకుంటారట. దానివల్ల వెంకటేశ్వరుని కుడి భుజం కదులుతుంది. శ్రీశైలం మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడుతాడట. రాబోయే రోజుల్లో కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయి. అలాగే ప్రజల్లో భక్తి తగ్గిపోతుందట. దేవుడిపైన నమ్మకాన్ని కోల్పోతారు. ఎన్నో పాపాలు చేస్తారు. వావి వరసలు లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి పంట నష్టాలు జరుగుతాయట. తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకదు. దానివల్ల కొంతమంది చనిపోతారట. అలాగే రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు ఎక్కువగా పెరుగుతాయట. తమకు ఇష్టమైన వారిని వర్షపరుచుకుంటారట. దానివల్ల ఎంతోమంది చనిపోతారని కూడా ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. రాబోయే రోజుల్లో స్త్రీలు పెండ్లి కాకముందే గర్భవతులు అవుతారట. పుణ్యాత్ములు తగ్గిపోతారట. పాపాత్ములు ఎక్కువగా పెరుగుతారట. ఈ కలియుగం అంతమయ్యే సమయంలో పుణ్యాత్ములు మాత్రమే ఈ భూమిపై ఉంటారట. అన్ని రకాల పండ్లు, కూరగాయలు రసాయనాలతో కల్తీ అవుతాయి. అన్ని వస్తువులలో విపరీతమైనటువంటి కల్తీ జరుగుతుంది. అలాగే విపరీతమైన ధరలు పెరుగుతాయి. నీచుల ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ కలకలలాడుతూ ఉంటుంది. మంచివారి ఇల్లు పేదరికంతో నిండిపోతుందట. ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు అలాగే జరుగుతుంది. మంచివారి మాటలు ఎవరు నమ్మరు, చెడ్డవారి మాటలు అందరూ నమ్ముతారు. ఈ రోజుల్లో మంచివారికి న్యాయం లేదు, చెడ్డవారికి న్యాయం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి. అలాగే అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు జరుగుతాయి. ఒకరినొకరు కొట్టుకుంటారు. మతం, కులం అనే భేదం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. డబ్బున్న వారికే విలువ అనేది ఉంటుంది. నోటి మాటకు విలువ లేకుండా పోతుంది. కలియుగం 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాశీలో గంగా ఎండిపోతుంది. 15 రోజులు చుక్క నీరు కూడా దొరకదు. 16వ రోజున పెద్ద వరదలు వస్తాయట. అలాగే రాబోయే రోజుల్లో గుండె జబ్బులతో చాలామంది చనిపోతారట. తెల్ల కాకులు వచ్చి ఊరి చివరన ఏడ్చి మరణిస్తాయి. అది చూసిన
వినిన వారు పిచ్చివారు అవుతారు. వారికి మాటలు రావట. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి, చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి, పంది కడుపులో ఏనుగు పుడుతుంది, ఏనుగు కడుపులో పంది పుడుతుంది, సముద్రంలో ఉన్న ప్రాణులన్నీ బయటకు వచ్చి చనిపోతాయట. ఆ రోజు ఒక్కసారిగా విధ్వంసం ఏర్పడుతుంది. ప్రజల్లో భయం, ఆందోళన పెరుగుతుంది. దానివల్ల భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలు అతి తిండి, అతి నిద్ర వల్ల అనేక రోగాలతో బాధపడతారు. దొంగ స్వాములు ఎక్కువగా అవుతారు. ప్రజలలో ధనం దోచుకుంటారు. ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుంది. మనిషి కామానికి హద్దు అదుపు ఉండదు. చాలామంది కామానికి బానిస అయిపోతారట. రాబోయే రోజుల్లో అమెరికాలో పెద్ద భూకంపం వస్తుంది. దానివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఎంతోమంది చనిపోతారట. అలాగే రాబోయే రోజుల్లో సూర్యకాంతి భూమిపైన ఎక్కువగా పడుతుంది. దానివల్ల చాలామంది మరణిస్తారు. భూమి లోపల నుండి విచిత్రమైన జీవులు బయటకు వస్తాయి. ఆకాశంలో విచిత్రమైన కొన్ని నక్షత్రాలు ఏర్పడతాయి. అవి రంగురంగు కాంతులతో మెరుస్తాయి. అప్పుడే ఈ వింత సంఘటన జరుగుతుంది. రాబోయే రోజుల్లో అమావాస్య రోజు నిండు చందమామ కనిపిస్తుందట. ప్రతి ఊరి చివరన గద్దలు గుంపులుగా చేరి ఏడుస్తాయి. దాన్ని చూసిన వారు రక్తం కక్కుకు చనిపోతారట. ఆ రోజు విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి. రాబోయే రోజుల్లో పెద్ద తుఫాను వస్తుంది. దానివల్ల సమాచార వ్యవస్థ మొత్తం పాడవుతుంది. కంప్యూటర్లు, ఫోన్లు అస్సలు పనిచేయవు. దాని వలన కొంతమంది ప్రజలు పిచ్చివారు అవుతారట. అడవిలో ఉన్న జంతువులు ఊరిలోనికి వస్తాయి. రోజు రోజుకి ధర్మం నశిస్తుంది, అధర్మమే గెలుస్తుంది. డబ్బు ఉన్నోడిదే రాజ్యమవుతుంది. రాజకీయాల కోసం ఒకరినొకరు కొట్టుకు చేస్తారట. కంచి కామాక్షి కంటి నుంచి రక్తం కారుతుంది. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. శ్రీశైలం మల్లన్న స్వామి శ్రీశైలంను విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్తాడు. కృష్ణానదిలో నీళ్లు ఎక్కువగా పెరిగి దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకుతుంది. ఆకాశంలో 2 బంగారు హంసలు పుట్టి ఊరు వాడ తిరుగుతాయి. వాటిని పట్టుకోవడానికి వెళ్ళిన వారు చనిపోతారు. 8 సంవత్సరాల పాప గర్భవతి అవుతుందట. పతివ్రతలు పతితలు అవుతారు. ఉత్తర దిక్కున ఒక పల్లెటూరులో కోడి పిల్లలు మనుషులతో మాట్లాడుతాయట. దక్షిణ దిక్కున రామచిలుక మనుషుల్లాగా మాట్లాడుతుంది. వీటిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారట. రాబోయే రోజుల్లో పౌర్ణమి రోజు ప్రతి ఊరిలో కుక్కలు ఏడుస్తూ చనిపోతాయట. ఆ కుక్కలను చూసిన వారు రక్తం కక్కుతూ అక్కడే చనిపోతారు. ఆ రోజు దేవాలయాల్లో దేవుళ్ళు మాయమైపోతారట. రాబోయే రోజుల్లో కులాలు, మతాల మధ్య గొడవలు జరుగుతాయి. మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదు. ఒకరినొకరు కొట్టుకుంటారు. ప్రపంచంలో ప్రతి గుడిలో అపచారాలు ఎక్కువగా పెరుగుతాయి. దేవుళ్ళ పేరు మీద ప్రజల దగ్గర ధనం దోచుకుంటారు. రాబోయే రోజుల్లో అఘోరాలు మనుషుల్లోనికి వచ్చి తిరుగుతారు. దానివల్ల చాలామంది ప్రజలు భయపడతారట. అలాగే ఒక అమ్మాయి ఒకేసారి 5 మంది పిల్లలకు జన్మనిస్తుందట. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇందులో కొన్ని జరిగాయి, కొన్ని జరగబోతున్నాయి. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి 100% ఖచ్చితంగా జరిగింది. భవిష్యత్తు గురించి ఆయన ముందే తెలియజేశాడు. ఇలాంటివన్నీ ఇలాంటి వీడియోల కోసం మరెన్నో ఇలాంటి వీడియోల కోసం అయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్